కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెడుతుందంటే జనరల్లీ దేశవ్యాప్తంగా కూడా ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ మనందరికీ కనిపిస్తూ ఉంటుంది. మార్కెట్లో ఒడిదొడుకులు కనిపిస్తూ ఉంటాయి. ట్యాక్స్ చెల్లించే వారంతా కూడా ఈ స్లాబ్స్ విషయంలో మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ వాదించుకుంటూ ఉంటారు. కొన్ని సెక్టార్ల ముందే తమ డిమాండ్స్ సైతం వినిపిస్తూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం అవి ఏవి కనిపించడం లేదు. చాలా నార్మల్గా ఉన్నారు. ప్రజలకు వ్యాపారవేత్తలకు బడ్జెట్పై అసలు ఇంట్రెస్ట్ పోయిందా, అసలు ఏంటి రీజన్స్ అనేది తెలుసుకుందాం. సార్, రీసెంట్ బడ్జెట్ అనాలిసిస్ చూసుకుంటే జిఎస్టీ తగ్గింపు స్లాబ్స్ కూడా చాలా ఊరట ఇచ్చారు. సో ఇమీడియట్ నెక్స్ట్ ఇయరే ఇటువంటి తగ్గింపులు ఉండవు అనే దిశగా ఇటు ఆలోచించి వీళ్ళెవరూ కూడా డిస్కస్ చేసుకోవట్లేదు అనుకోవాలా? బడ్జెట్కు సంబంధించి ఆ హైప్ లేకపోవడాన్ని ఎలా చూడాలి సార్? అంటే వాస్తవంగా ఈ పొలిటికల్గా చూసుకుంటే ఈ ఇయర్ కూడా సిగ్నిఫికెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం. కోర్స్ ఈ ఎన్నికల్లో పుదుచ్చేరి కూడా ఉంది. ఇందులో అస్సాంలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. మీకు బెంగాల్, తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి పక్షాలు అధికారంలో ఉన్నాయి. సో మీకు బీజేపీ ట్రెడిషనల్ స్ట్రాంగ్ హోల్డ్ అయిన నార్త్ అండ్ వెస్ట్ ఇండియాలో ఎన్నికలు లేవు. బట్ ఈ ఎన్నికలు కూడా కీలకమే, కానీ ఆ స్థాయిలో కీలకం కాదు. అదే యూపీ ఎన్నికలు, బీహార్ ఎన్నికలు ఉంటే వాతావరణం వేరే ఉండేది. అందువల్ల కానీ ఈ ఎన్నికలను కూడా బీజేపీ ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. మీరు నా అంచనా బడ్జెట్లో కేరళ, తమిళనాడు, బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు ప్రత్యేక వడ్డింపులు కూడా ఉంటాయి. ఎందుకంటే పద్మ అవార్డుల్లోనే కేరళకు ప్రత్యేక వడ్డింపులు ఉన్నాయి, బడ్జెట్లో ఉండవా. కానీ మీరు అన్నట్లు ఆ బజ్ లేకపోవడానికి మొదటి కారణం ఏంటంటే సాధారణంగా పాలసీ ఇష్యూస్, రిఫార్మ్స్ ఇట్లాంటి వాటి కన్నా కూడా ట్యాక్సెస్ పైనే ప్రధానంగా జనం చర్చించుకుంటూ ఉంటారు. అందులో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కీలకమైంది. సో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ చాలా ఏళ్ళ తర్వాత వెయిటింగ్ తర్వాత లాస్ట్ ఇయరే భారీ ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ రూల్లో చేంజెస్ తీసుకొచ్చారు. 12,75,000 వరకు కూడా మీకు ట్యాక్స్ ఉండదు. దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ రిలీఫ్. అంటే నెలకు ₹1,00,000 ఆదాయం ఉండే వారికి కూడా మీకు ట్యాక్స్ ఉంది. అంటే సుమారు 1,00,000 కోట్ల రిలీఫ్ ఇది. సో సాధారణంగా ఇంత భారీ మార్పు వచ్చిన తర్వాత మీకు పెద్దగా మార్పు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్లో రిలీఫ్ ఇస్తారా అనేది అనుమానాస్పదమే. మ్యాక్సిమం అయితే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ కంప్లీట్గా మూసేసి ఓన్లీ న్యూ ట్యాక్స్ రెజిమ్కి వెళ్ళవచ్చు. ఒకప్పుడు ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో అయినా ఎగ్జంప్షన్స్ ఉండేవి. ఇంకా మీరు ఇట్లా సేవింగ్ చేస్తే ఇంత ఎగ్జంప్షను, మీరు ఇంకో అది చేస్తే అంత ఎగ్జంప్షను అని అనేది. ఇప్పుడు ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్ వచ్చాక ఎగ్జంప్షన్సే లేవు, స్ట్రేట్ అవే ఇన్కము ట్యాక్సే. సో అందువల్ల మీకు ఎగ్జంప్షన్స్ లేవు కనుక క్యూరియాసిటీ ఏముంది? మరి ఎగ్జామ్షన్ ఉన్న పిఎఫ్లో దాచుకుంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్ పెరుగుతుందా, మీరు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ తీసుకుంటే పెరుగుతుందా, ఇట్లా ఏదో ఒక ఆశ, ఎల్ఐసిలో పాలసీ తీసుకుంటే పెరుగుతుందా, హౌసింగ్ లోన్ పైన ఏమైనా ఎగ్జామ్షన్ పెరుగుతుందా, ప్రిన్సిపల్ పైన, ఇంట్రెస్ట్ పైన ఈ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఈ న్యూ ట్యాక్స్ రెజీమ్ వచ్చాక మీకు ఆ ఎగ్జామ్షన్స్ ఏమీ లేవు. సో అందువల్ల మీకు అసలు లాస్ట్ ఇయరే ఇన్కమ్ ట్యాక్స్లు ఇంత మార్పు వచ్చినాక ఇయర్ ఏమీ ఉండకపోవచ్చు. అందులో ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ దాదాపు క్లోజ్ అవుతుంది, న్యూ ట్యాక్స్ రెజిమ్కి షిఫ్ట్ అవుతున్నారు. బహుశా ఈ బడ్జెట్లో కంప్లీట్ ట్రాన్సిషన్ టు న్యూ ట్యాక్స్ రెజిమ్ వెళ్తారేమో. అందువల్ల న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఎగ్జామ్షన్స్ కూడా లేవు కనుక దేని కొరకు ప్రజలు ఎదురు చూడాలి. ఇక రెండవది మీకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అసలు ఇండైరెక్ట్ ట్యాక్సెస్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏనాడో బడ్జెట్ నుంచి డీలింక్ చేశాయి. ఎందుకంటే ఆల్రెడీ మీకు జిఎస్టీ వచ్చాక జిఎస్టీ మండలి, అంటే కేంద్ర ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జిఎస్టీ మండలిలోనే జిఎస్టీ నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. బడ్జెట్తో సంబంధమే లేదు. మీకు జిఎస్టీ కూడా మీకు జిఎస్టీ ఎప్పుడైతే వచ్చిందో అది బడ్జెట్తో సంబంధం లేని ప్రక్రియగా మారిపోయింది. అంటే పార్లమెంటు, అసెంబ్లీలకు సంబంధం లేకుండా జిఎస్టీని మీకు ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అధ్యక్షతలో ఉండే ఫైనాన్స్ మినిస్టర్స్ కౌన్సిల్, జిఎస్టీ కౌన్సిల్ అంటారు, వాళ్ళు నిర్ణయిస్తారు. అందువల్ల ఇటీవలనే జిఎస్టీలో కూడా భారీ మార్పులు ఇచ్చారు. 5%, 12%, 18% స్లాబ్స్ ఇలా ఉంటే మీకు అందులో 12% స్లాబ్ తీసేశారు. చాలా వస్తువులు 5% కన్నా వెళ్ళాయి, 18% కన్నా వెళ్ళాయి. సో అందువల్ల మీకు ఇన్కమ్ ట్యాక్స్లో లాస్ట్ బడ్జెట్లోనే భారీగా మార్పులు చేశారు. ఇక న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఎగ్జంప్షన్స్ కూడా లేవు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ముఖ్యమైన జిఎస్టీలో ఇటీవలనే మీకు దీపావళి సమయంలో భారీగా జిఎస్టీలో చేంజెస్ తీసుకొచ్చారు. మీకు పెట్రోలియం పన్నుల్ని ఆల్రెడీ మార్కెట్ డిటర్మైన్ చేశారు.
అందువల్ల టాక్సేషన్లో ప్రత్యేకంగా బడ్జెట్లో ఇచ్చేటువంటి అవకాశం ఏమీ లేదు. మీకు ఎక్స్పెక్టేషన్సే లేవు కనుక బస్ కూడా లేదు. ఇక థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే డొమెస్టిక్ ఎకానమీ, ఇంటర్నేషనల్ ఎకానమీ. ఇప్పుడు మీకు ఎకనామిక్ సర్వే చూస్తే అర్థమైంది అంటే డొమెస్టిక్ ఎకానమీలో ఛాలెంజెస్ కన్నా ఎవ్రీథింగ్ ఇది ఎక్స్టర్నల్. మీకు డొమెస్టిక్ ఎకానమీలో ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్ 6.8 to 7.2% ఉంది ఉంటుంది అని అన్నారు. ఇది ప్రస్తుతం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 7.4% ఉంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 6.8 to 7.2 ఉంటుందని. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. ఎక్స్పోర్ట్స్ ట్రంప్ టారిఫ్ల తర్వాత కూడా భారీగా దెబ్బతినలేదు. ట్రేడ్ డెఫిసిట్ కాస్తంత మాత్రమే పెరిగింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కంట్రోల్లో ఉంది. ఆయిల్ ప్రైసెస్ కంట్రోల్లో ఉండడం ఒక ఉపశమనాన్ని ఇస్తోంది. అందువల్ల ఇంటర్నల్ ఎకానమీకి సంబంధించిన ఫ్యాక్టర్స్లో పెద్దగా డిస్టర్బెన్స్ లేదు. ఉన్నదల్లా గ్లోబల్ ఫ్యాక్టర్స్. ట్రంప్ సృష్టిస్తున్న టారిఫ్ల బీభత్సం ఉంది, ఇతర దేశాలతో మనం కుదుర్చుకుంటున్న ట్రేడ్ డీల్స్ ఉంది, అమెరికాతో కుదరని ట్రేడ్ డీల్ ఉంది. సో ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అంటే మీకు ఈవెన్ రూపీ పతనంపై కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది, ఇది దేశ ఎకానమీతో సంబంధం లేదని. అందువల్ల మీకు భారతదేశ ఎకానమీతో సంబంధం లేని, మన చేతిలో లేని గ్లోబల్ ఫ్యాక్టర్స్ అని ప్రభుత్వం చెప్తుంటే ఇక బడ్జెట్ నుంచి మనం దానికి పరిష్కార మార్గాలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. అందువల్ల ఈ బడ్జెట్ పైన అంతగా ఊపు లేకపోవటానికి, హడావుడి లేకపోవటానికి కారణాలు ఇవి.